నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో ఇటీవల మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త వనమ్మ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. వనమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం వారి కుటుంబానికి 70,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ వనమ్మ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిన్న బిడ్డల ఆలనా పాలనా చూస్తూ తమ కన్న బిడ్డలుగా చూసుకునే అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. ఈ టైంలో ఇలా వచ్చి ఇవ్వటం కొంచెం బాధాకరంగా ఉంది. ఆయ అంటే చెప్పాను కదా, తల్లి అంటే తల్లితో సమానం. సో అలా అంత కష్టపడి వాళ్ళు అంత చేస్తూ, అంటే తను ఎంత బాధపడి ఉంటే, అమ్మ ఎంత బాధపడి ఉంటే తను దానికి గురి అవుతుంది కానీ. సో మళ్ళీ గొంతెత్తుతున్నాను అంగన్వాడీ వాళ్ళ గురించి. వాళ్ళు ఏదైతే అంగన్వాడీ న్యాయబద్ధకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, ఏదైతే ఇస్తా అన్నారో ఖచ్చితంగా ఇవ్వాలని నేను జగన్ గారిని కోరుకుంటున్నాను. ఎక్కువ కాదు, వాళ్ళు అడిగే డిమాండ్స్ సింపుల్ ఏమీ లేదు. పక్క రాష్ట్రాల్లో ఎంత ఉందో దానికంటే ఒక 1000 ఎక్కువ వేసి ఇస్తా అన్నారు. సో అక్కడ 13,000 ఎంత ఉంది కదా, మన హైదరాబాద్ 13,500 ఉంది. సో ఇక్కడ ఒక 1000 ఎక్కువ ఇస్తా అన్నారు. అదే డిమాండ్స్ అడుగుతున్నారు, ఎక్కువ లేదు. అలాగే ఒక రిటైర్మెంట్ అయినా ఒక మనిషి చనిపోయిన 50,000, 1,00,000 రూపాయలు అనేది చాలా తక్కువ. సో మా యూనియన్లోనే మేము 4 to 5 lakhs దాకా ఇస్తాం. ఒక మనిషి రిటైర్డ్ అవుతున్నా, చనిపోతున్నా, గౌరవంగా వాళ్ళకి శాల్వా కప్పి, వాళ్ళకి పాత మెమరీస్ అందరూ మంచిగా వాళ్ళకి ఇచ్చి, మెమోరీ ఇచ్చి వాళ్ళకి చాలా చాలా గౌరవంగా పంపిస్తాం. సో మేమే అంత చేస్తున్నప్పుడు ఒక తల్లిలాగా బిడ్డల్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచి చెడు చూసుకోవటం, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా, వాళ్ళు సరే ఒక కక్కుకున్నా, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని ఒక తల్లిలాగా గుండెలు హత్తుకొని అంత ప్రేమని పంచుతున్న వాళ్ళకి. సో ఇది జరగటం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే చెప్పారో మేము వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచి వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో అలానే కోరుకుంటున్నాను, జరగకూడదు, అందరూ బాగుండాలి. మన మున్సిపల్ సంబంధించి ప్రతి ఒక్కరు. సో అలాంటిది వాళ్ళ మీద చేయి చేసుకున్నారు, అంత కొట్టారని చెప్పి, అక్కడి నుంచి తరిమేశారని చెప్పి నేను చాలా విన్నాను. సార్ ఏదైనా ఉంటే మంచి, ఏదో మీ వల్ల కాలేకపోతే మంచిగా చెప్పండి సార్, అంతేగాని మనిషిని కొట్టడం ఏంటి సార్, చేయి చేసుకోవటం ఏంటి సార్, నాకు అర్థం కాదు. సో దయచేసి ఏమైనా ఉంటే మంచిగా చెప్పి పంపించండి. మీకు నచ్చనప్పుడు మంచిగా చెప్పండి. అక్కడి నుంచి దయచేసి మున్సిపల్ వాళ్ళని కూడా చూసి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అడుగుతున్నారో అది కూడా మీరు తొందరలో క్లియర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకొని కడుపు మండి వీధికెక్కిన ప్రజలను అందరినీ కూడా, ఎవరైతే గతంలో ప్రభుత్వానికి పనిచేసిన కార్మికులు అయితే ఏమి, అంగన్వాడీ టీచర్స్ అయితే ఏమి, మిగిలిన ఉద్యోగస్తులందరూ కూడా ఆదరించాలి. కడుపు మంట మంచిది కాదు. ఇప్పటికే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నారు. అక్రమంగా సహజ వనరులు దోచుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మీకు కనీస వేతనాలు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. జనసేన పార్టీ తరఫున మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, దాదాపు అంగన్వాడీ కార్యకర్తలు అయితేమి, మున్సిపల్ కార్మికులు అయితేమి 2 వారాలు దాటి నిరసనలు ప్రదర్శిస్తున్నారు. చర్చలకు పిలిపించి న్యాయమైన కోరికల్ని కనీసం సగమైనా తీరిస్తే వాళ్ళు తిరిగి పని చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. తప్పకుండా దీన్ని పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయం ఇప్పటికే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. విషయం తెలియగానే స్పందించి పెద్ద మనసుతో జానీబాయి ఇక్కడికి వచ్చి ఎంతో బిజీ లైఫ్ను వదులుకొని కూడా వచ్చి ఇక్కడ వెళ్ళేది ఆర్థిక సాయం, ఇంటికి వచ్చి సాయం చేయడం నిజంగా ప్రశంసనీయం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.